తనూజ గురించి ఇంకా చాలులే ఇంకేం చెప్దాము పాపం ఓడిపోయిందిలే. ఇంకెందుకు వీడియోలు అని నేను ఆపేద్దామని అనుకునే టైంలో కూడా ఆ అమ్మాయి పోవడం లేదు మామ. 4 రోజులు అవుతుంది ఇప్పుడు ఆ బిగ్ బాస్ షో అయిపోయి మైండ్లో నుంచి మనసులో నుంచి పోవడంలే. నేను నేను చెప్పేవాడిని, నేను ఎవరైనా చెప్తుంటే నేను అలా చూసుకుంటా వినుకుంటుండా. అంటే అరే అయ్యో అని అప్పుడు అనిపించింది, అరే నేనెందుకు చెప్పకూడదు, నేను అప్పుడే ఎందుకు మానేయాలి తనుజ గురించి చెప్పడం. ఆ అమ్మాయి గురించి చెప్తుంటే ఏదో తెలియని ఒక బాధ. ఏంట్రా మా తనుజ ఇలా అయిపోయింది. ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఆ రోజు బజ్లో ఏదైతే ఉందో నిన్న జరిగిన బజ్లో కొద్దిసేపు షూటింగ్ ఆపి ఆ అమ్మాయి బాధపడుతుంటే వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారంటే అది అనుకున్నప్పుడల్లా తెలియని బాధ మనలో కూడా ఒక తెలియని బాధ వస్తుంది. అది కదరా తనూజ అని. లేదు ఇప్పుడు కెమెరామ్యాన్లు కూడా కెమెరాస్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఉండి పోస్ట్ వచ్చింది చూడండి. పోస్ట్ రిలీజ్ చేశారు కదా, చాలా వీడియోలు వస్తున్నాయి. అది చూసినప్పుడు అబ్బా 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 ఏంట్రా ఇది తనూజ అంటే ఈ తనూజ గురించి ఇంతమంది బాధపడుతున్నారా? ఆ అమ్మాయి గెలిచినా కానీ ఇంతమంది పట్టించుకునే వాళ్ళు కాదేమో, ఎందుకంటే బాగా ఆడి గెలిచేసింది అని. కానీ ఆ అమ్మాయి ఓడిపోవడం వల్ల ఆ అమ్మాయికి ఇంకా అంతకు పదింతల ప్రేమ దొరుకుతోంది. దేవుడు చెప్తుండలేదా, ఏదో ఒకటి ఇవ్వలేదంటే అంతకు మంచి పెద్దది నీకు రాసిపెట్టి ఉంటుందమ్మా అని చెప్పడం ఏదైతే ఉందో ఇదే. ఇంత కోట్ల మంది ప్రేమ ఆమెకు వస్తుందంటే గెలవడంతోనే అది తగ్గిపోయేదేమో నాకు తెలిసి. గెలుపు కన్నా గొప్పది ఏమంటే ప్రేక్షకుల ఆదరణ, వాళ్ళ ప్రేమ. అబ్బబ్బబ్బ ఎక్కడ ఎక్కడ చూసినా ఏ ఛానల్లో చూసినా తనూజ తనూజ. ఇక దానికి తోడు ఆ అమ్మాయి చెప్పే ఒక్కొక్క మాట ఆ అమ్మాయికి తెలియకనే బస్సులో కూర్చొని అలా చెప్పింది. మీకు విషయం చెప్పండి, ఆ అమ్మాయి బయటకు వచ్చి వాళ్ళు వీళ్ళు చెప్పిండేదిని తనకు అప్పుడప్పుడు సృష్టించుకొని చెప్పడం కాదు. ఆమె రియల్గా మనసులో ఉన్నదే చెప్పింది. ఏమంటే కళ్యాణ్ గురించి మన ఫైర్ స్టోమ్ వచ్చినాక ప్రతి ఒక్కరూ నీ వెంట పడుతున్నాడు, నువ్వు పట్టించుకోలేదు, నీకు ఎందుకు అంత టెక్కు, అబ్బాయిని నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు, పైగా అబ్బాయిని అమ్మాయిలు పిచ్చోడు అది ఇది అని అబ్బాయిని చెడు చేస్తున్నారని చెప్తున్నారని అంటుందంటే దానికోసం సార్ నా వల్ల అబ్బాయికి కెరియర్ బ్యాడ్ కాకూడదు, కెరియర్ నాశనం కాకూడదు. ఎవడ్రా నువ్వు ఇంకోని కెరీర్ కోసం ఒక అమ్మాయి ఆలోచన చేసి రారా నా చెయ్యి భుజం మీద అని తను దానివల్ల ఏమైనా బ్యాడ్ అవుతుందో అని కూడా ఆలోచన చేయకోకుండా రా నా చెయ్యి మీద నా భుజం మీద చెయ్యి నన్ను ప్యాంపర్ చేయి అని ఆ మాట అనిందంటే కొంతమంది ఏమంటారు తెలుసా, ఈ అమ్మాయి ఏంటి మరి ఇంతగా అబ్బాయితో ఏదో రెచ్చగొట్టేట్టు మాట్లాడుతుంది అని అనుకుంటారేమో అని ఎక్కడ ఆలోచన చేయకోకుండా ఆ అమ్మాయి ఆ రోజు ఆ మాట అనిందంటే అది కూడా బయటకు వచ్చినాక ఎవరో చెప్పినారని ఎవరెవరో చెప్తే వేరే రకంగా ఉంటుంది. కానీ అప్పటికప్పుడు బయటికి రావడము అక్కడ బాధ కొండంత బాధను మనసులో దాచుకొని కప్పు లేదు ఇవ్వలేదు అని తెలిసి ఆ కప్పు ఇవ్వనిది బాధ ఒకటి, వాళ్ళ నాన్న రాలేదని ఒక బాధ. వాళ్ళ నాన్న రాలేదని దానికోసం ఈ బాధపడాలనా, లేదు నా కప్పు మిస్ అయిందని బాధపడాలనా, లేదు 20 lakhs నేను తీసుకోలేకపోతేనే అని బాధపడాలనా. దానికి తోడు అమ్మాయి మీద ఉన్న అభాండాలు ఏం సన్నాభాండాలు. అభాండాలు అంటే అల్లాటప్ప కాదు, అందరూ నటిస్తోంది. కన్నింగ్ తనూజ. తనూజ అందరినీ ఏమంటారు, అందరినీ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఓ భరణిని అలాగే ఇమానిల్ని. ఒక్కటే అలిగేషను, ఆమె ఏమంటే ప్యూర్ సోల్ అబ్బా. మెయిన్ ఆమె ప్యూర్ సోల్ అయ్యి ఏది మనసుకు చిన్నది కూడా తీసుకోలేకపోవడము, ప్రతి ఒక్కరికి మంచి చేయాలనుకోవడము. ఆ అమ్మాయిలో ఉన్న గొప్పతనం ఏమన్నా అంటే ప్రతి ఒక్కటి గొప్పతనమే ఆమెకి. అంటారు లేదా మనిషికి పెట్టని కిరీటం అంటారే ఆమెకి మంచితనము, అలా అమిరింది ఆ అమ్మాయికి. మనం చెప్పడమో ఇంకొకరు చెప్పడమో ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబర్స్ వచ్చి చెప్తున్నారు. ఎప్పుడు ఇంకా ఓడిపోయినాక వచ్చి చెప్పేవాళ్ళు వీళ్ళంతా. మనం స్టార్టింగ్ నుంచి ఆ అమ్మాయిని ఏమంటారు, ఆ అమ్మాయిలో ఉన్న మంచితనం నేను చెప్పిన వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి. ఆ అమ్మాయి బుద్ధుకు బజ్లో ఏదైతే చెప్తుందో అదే ఉద్దేశమే నేను ఆ రోజే చెప్పాను. తన కోసం ఆడుతోంది ఒక ఎవరు వాళ్ళ భరణి వాళ్ళ నాన్న కోసం ఆడుతోంది అమ్మాయి. వాళ్ళ గేమ్ నాశనం కాకూడదని ఆ అమ్మ వాళ్ళ కోసం కూడా బాధ్యత తీసుకొని ఇలా ప్రవర్తిస్తోందిరా అని చెప్తే ఒక్కడ నమ్మేవాడు కాదు. నటిస్తోంది, నువ్వు మాయ చేస్తున్నావులే,
నువ్వు మాయలో ఉన్నావు, తనుజ మాయలో ఉన్నావు నువ్వు. అందులోనూ నువ్వు ఏం చేసినా తనుజ కరెక్ట్ అంటావు అంటారు. అలా లేదు బా. నేను ఆ పొద్దు వీడియోల్లో కూడా చెప్పడం అదే. ఆమె గేమ్ ఒకటే ఆడడం లేదు, పక్కనోళ్ళని చూసి వాళ్ళ గేమ్ నాశనం కాకూడదు అని చెప్పి ఆడుతుందని ఆ రోజు చెప్పిండేది ఈరోజు తనుజ వచ్చి కూడా అదే మాట చెప్తుంది. బస్సులో చెప్తుందంటే మీరు ఒక్కటి గమనించండి, నేను పదే పదే చెప్తున్నా. బయటికి రాకనే ఏ ఇన్ఫర్మేషన్ లేకనే అక్కడ కప్పు ఇవ్వడమా ఇవ్వకపోవడమా అక్కడ అయిపోతానే వెంటనే బజ్ రూమ్లోకి వచ్చేస్తారు. 1 బై 1 అంతా చేసుకుంటూ వచ్చేస్తారు. ఇంకంత మించి వేరేది ఏమి ఉండదు. ఇంకా ఆ టైంలో అయిపోవాలి అన్నీ. చూసారా, సేమ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి వాళ్ళవి. కాకపోతే ఇక్కడ యాంకర్ మాత్రం 2, 3 వేస్తారు. ఎందుకంటే దినం ఒకటి రావాలి కాబట్టి అతను చేంజ్ చేసుకుంటాచ్చు. అందులోనూ ఇన్ని కుట్రలు కూడా అంత పెరిగి చెప్పరు బా. చెప్తే వాళ్ళు ఏమంటారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చి నిన్ను వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనే అంత టైం ఉండదు వాళ్ళకి. ఆ బాధని ఎలా ఏమంటారు ఓవర్కమ్ చేయాలని చూస్తుంటారు. ఆ బాధ ఏదైతే ఉందో ఇప్పుడు రాలేదనే బాధని, అరే పోర్లేమ్మా సర్ది చెప్పడానికే టైం తీసుకుంటారు కానీ, లేదురా నీ గురించి వీళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు అని చెప్పే టైం ఉండదు. దానివల్ల తనుజాకు కూడా అంత ఆలోచన చేసి ఎవరో చెప్తే చెప్పే రకం కూడా కాదు. బయటంతా ఎలా ఉందంటే ఇప్పుడు తనుజ మయమైపోయింది. మంచితనము ఒకటి చెప్తేనో ఇంకొకరు చెప్తేనో అది పైకి రాదు. ఇప్పుడు తనుజ మయం ఎలా అయిపోయింది, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నా లేదా తెలుగు ప్రజల్లోనా ఎవడి నోటు చూసినా తనుజ. అంతెందుకు న్యూస్ ఛానల్స్లో కూడా తనుజ పేరే చెప్తున్నారంటే తనుజకి ఎంత ఇది ఉందో చూసుకోండి. తనుజ గురించి చెప్తే ఇంకా బిగ్ బాస్ అయిపోయినా ఇంకా 6 నెలలైనా వింటారు మా ప్రజలు. నిజం. తనూజ ఇక బిగ్ బాస్ అయిపోయింది కదా, మళ్ళీ ఒక 6 నెలల వరకు తనూజ గురించి చెప్తే వినే అభిమానులు ఉన్నారు, తన కోసం బాధపడే అభిమానులు ఉన్నారు. తను ఓడిపోయిందని ఎంతమంది కన్నీళ్ళు పెట్టుకుంటున్నారంటే, నా కూతురు లాంటిది మా తనూజ అన్నవాళ్ళు కూడా బాధపడుతుంటే, అంతెందుకు నేను ఎన్నిసార్లు కళ్ళ నీళ్ళు వచ్చినాయి తెలుసా, బస్సు చూసినప్పుడు కానీ ఆ అమ్మాయి గురించి చెప్తుంటే కూడా ఎవరైనా కూడా అరే రే ఇంత పని అయిపోయిందా, ఇంత పని అయిపోయింది పాప మీ అమ్మాయికి, ఇంతగా ఉండే అమ్మాయిని ఒకరు కూడా గెలిపించుకోలేకపోయామే మనము. మా ప్రయత్నం అయితే మేము చేసాం బా, మేము మంచి అన్నప్పుడు మంచి అనుకుంటూ చెప్తూనే వచ్చాం. కాకపోతే మా చిన్న ఛానల్ కాబట్టి మాకు ఏమంటారు ఎక్కువ రేంజ్గా చేయలేం మనం. ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇది మాత్రం వాస్తవం. అందుకే మేము చెప్తున్నాం అయ్యా, మంచిదన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి. నన్ను కాదు ఎవరినైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడమా, వాళ్ళకు వ్యూస్ రావడమా. నిజంగా చెప్తున్నాను, అలా మంచితనాన్ని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, చెడు చెప్తుంటారే వాళ్ళ దాంట్లోకి అదే పనిగా చెప్తారు. వింటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు చెప్తుంటే వాళ్ళు తిడుతున్నా కానీ వాళ్ళ దగ్గర పోయి తనుజగమాటో వాళ్ళ దగ్గర చెప్తే ఏమొస్తుందబ్బా. మంచి చెప్పే వాళ్ళ దగ్గర పోతే ఇంకా 10 మంది దగ్గర చేరుతుంది అది. చూడండి మీరు, చాలామంది చెడు చెప్పే వాళ్ళ దగ్గర వ్యూస్ ఎక్కువ ఉంటాయి, సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉంటారు. వాళ్ళు చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందంటే, ఎందుకులే వాళ్ళ చూడబ్బా ఎవరు పాపం వాళ్ళే పోతారు, మనం వాళ్ళ గురించి అనుకోవద్దు, మంచి చెప్పడానికి గెలుస్తుంది. తనూజ ఎంతమందిని గెలిచింది, ఎంత కోట్ల మంది ప్రజల అభిమానం గెలిచిందంటే ఇంకేం కావాలి అమ్మాయికి. మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ప్రజల్లో కూడా తనూజ అంటే ఒక చరిత్రలాగా నిలిచిపోతుంది. బిగ్ బాస్ చరిత్రలో ఈ కంటెస్టెంట్కు ఉన్నంత అభిమానము 4 రోజులైందబ్బా, ఎక్కడేం తగ్గలేదు. ఆ అమ్మాయి వచ్చి ఒక ఇంటర్వ్యూ పెడితే ఆ ఇంటర్వ్యూ కోసంలా ఆ అమ్మాయి చెప్పే విధానానికి ఏమంటారు ఫిదా అయ్యే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇన్స్టాగ్రామ్లో లైవ్లో వచ్చి చెప్తూ అంటే ఏమని చెప్తోంది, వాటికి కూడా కళ్యాణ్ మా ఫ్రెండే, మీరు అవన్నీ నెగిటివ్ చేయొద్దండి, ఇంత జరిగినా కూడా కళ్యాణ్ మంచోడే. డీమాన్ పవన్ గురించి చెప్తే డీమాన్ పవన్ గురించి ఏం చెప్తోంది, డీమాన్ పవన్ మేము ఇద్దరం చాలా సరదాగా ఉంటాము, టామ్ అండ్ జెర్రీ లాంటోడు, వాడు చాలా మంచోడు. కాకపోతే బయటికి ఎలా చూపించారు అంటే ఈ అమ్మాయి కోపంగా ఉండేటివి క్లిప్స్ బయటకు వచ్చేది, వీడియోస్ బిగ్ బాస్ చూపిస్తున్నది అవి మాత్రమే. వాళ్ళిద్దరు సరదాగా ఉండి మాట్లాడినప్పుడు అవి చూపించడంలే. బిగ్ బాస్కి ఏమైందో ఏం మొత్తానికి కాంబినేషన్ గెలిపించుకోవాలని ఫిక్స్ అయిపోయినాడు అంతే. దానివల్ల ఒక ఆడపిల్లని అన్యాయం జరిగింది. అంతెందుకు ఓట్లలో కూడా కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు బయటకు వచ్చి 90 లక్షలు ఏందో 10 లక్షలు తేడా ఉంది, ఇంకా ఎక్కువే ఉంది అని కొంతమంది చెప్తున్నారు రివ్యూవర్. అది అఫీషియల్గా ఎప్పుడు రాలేదే.
అలాగ ఎవరు చూపియలేదు. ఆ రోజు చూపించినట్టయితే నమ్మింది ముద్ద. పలానాళ్ళకి ఇన్నొచ్చినాయి, ఇన్ని తేడాతో గెలిచారు, ఇంత తేడాతో ఓడిపోయినారు. ఇమానుయేల్‌కి గానీ, అలాగే ఇమానుయేల్‌కి తగ్గినాయి అంటున్నారు గదా! సరే ఇమానుయేల్‌కి ఇన్నొచ్చినాయి. పవన్‌కి ఇన్నొచ్చినాయి, కళ్యాణ్‌కి ఇన్నొచ్చినాయి, తనుజకి ఇన్నొచ్చినాయి అని ఆ డిస్‌ప్లే ఏసినట్టయింటే, అవునా! వచ్చినాయేమో, నిజమేమో, ఏం చూపిస్తే గాని మనకెలా తెలుస్తుందబ్బా! వాళ్ళు ఏ ప్రకారం తీసుకున్నారో గూడా స్పష్టంగా అర్థం కాదు గదా! మిస్డ్ కాల్ అంటారు. అదేమి హాట్‌స్టార్ అంటారు. ఆ! పొద్దునదాకా గూడా మన తనూజనే టాప్‌లో ఉందన్నారు. చాలామందికి ఆశ పెట్టారు. ఎవరు మిగతా రివ్యూలు గూడా తనూజనే గెలుస్తోంది. నాకు తెలిసి తనూజ గెలిసి అన్నోళ్ళు లాస్ట్‌లో ఫ్లిప్ అయిపోయి ఏదోలే పాపం మసిపూసి మారడికాయ చేసుకొని వాళ్ళు చేశారు. కాకపోతే తనూజ గురించి మనం చెప్పుకోవడం ఏమైందంటే, ఆ అమ్మాయి మంచి మనిషి. మంచి మనసున్న అమ్మాయి. ఆ అమ్మాయికి ఇలా ఓడిపోయిందని బాధపడుతుందేమో అని చాలామంది అనుకున్నారు. ఓడిపోతేనే బోరున ఏడ్చేస్తుందని. ఆ అమ్మాయికి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ధైర్యం ఏమో గానీ, అంతే ఆ అమ్మాయికి కన్నీళ్లు ఇంకిపోయాయా? లేదంటే ఆ అమ్మాయి స్ట్రాంగ్ అయిపోయిందో? ఏమి అసలు ఉలకలే పలకలేదు అంతే నిలిచిపోయింది. మామూలు చిన్న చిన్న దాంట్లకి పోయి రగ్గు కప్పుకొని పోయి ఏడ్చుకుంటూ పడుకున్న ఆ అమ్మాయి గూడా, అంత కప్పు రాలేదని తెలిసి గూడా అంత స్ట్రాంగ్‌గా అలాగే బజ్‌లోకొచ్చి మాట్లాడుతూ, బజ్‌లోకొచ్చి మాట్లాడేటప్పుడు గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. కాకపోతే వాళ్ళ నాన్న గురించి జెప్పేటప్పుడు కొంచెం ఏడుస్తానేమో, "సార్ నన్ను తప్పుగా అనుకోద్దండి సార్. నన్ను తప్పుగా అనుకోద్దండి సార్. నాకు ఏడుపొస్తుంది. ఎమోషనల్ అవుతాను. నేను అమ్మాయిని కాబట్టి ఎమోషనల్ అవ్వడం గూడా ఇది ఇబ్బందయితుంది. మీరు తప్పుగా అనుకోద్దండి." అంత దుస్థితిలోకి ఆ అమ్మాయిని దిగజార్చారు మన ప్రజలు. అంటే అలా అంత దారుణంగా అమ్మాయికి ట్రోలింగ్ అంటే ఎక్కడి నుంచి తెలిసింది తెలుసా? ఈ ఫైవ్ స్టోన్ బోయి ఉన్నవి, లేనివి మొత్తం ఎక్కిచ్చారక్కడ లోపల. ఆ అమ్మాయికి లేకపోతే ఇవన్నీ గూడా తెలీదు అవన్నీ. ఈ మనం బయట జరిగేటివన్నీ ఎలా తెలుస్తుంది? ఈ ఫైవ్ స్టోన్ మంది కొంతమంది ఏమంటారు? ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ పోయినోళ్ళు కొంతమంది, నీ గురించి మంచి చెప్పకపోను చెడు చెప్పేసినారు. నువ్వు ఇలా జరుగుతోందంట, కళ్యాణ్ ఇలా ఎనక తిప్పుకుంటున్నావని కొంతమంది చెప్తే, కొంతమంది నీ డ్రామాలన్నీ తెలుసు నాకు, మీ నాటకాలన్నీ తెలుసు, నీ ముద్దమందారాలని కొంతమంది అంటుంటే, దానివల్ల ఆ అమ్మాయికి ఎంత జరగాలో డ్యామేజ్ అంతా జరిగిపోయింది. కాకపోతే అది గూడా ఒకందుకు మేలు. ఆ అమ్మాయి స్ట్రాంగ్‌గా తయారయ్యి ఇంకా మంచి అవకాశాలొస్తాయి. దీని గురించి మనం గూడా ఎక్కువ బాధపడాల్సిన అవసరం ఏం లేదు. తనూజ ఫ్యాన్స్ గూడా ఏం బాధపడొద్దండి. ఆ అమ్మాయికి ఇంకా మంచి అవకాశాలొస్తాయని మనం ఆశిస్తూ, అదే అందుకోసమే నేను గూడా వీడియోస్ చాలిద్దాం. ఎందుకు చాలా అయిపోయినాయి గదా! తనూజ గురించి. అదేదో మన డీమాన్ పవన్‌వి చేద్దాము. బజ్ చేద్దామనుకోండి. తనూజ కంటే అంత అభిమానం కాబట్టి తనూజ కోసమే వీడియో చేస్తన్నా. మీరనుకోవచ్చు ఏం మరి డిమాండ్ పవన్ చేయొచ్చు గదా! పొద్దున్నుంచి నేను. చేయలేదే. మా తనూజ కోసమే చేస్తా. ఎందుకంటే తనూజ కోసమే మనము ఎందుకంటే నిలబడ్డాం. ఫస్ట్ నుంచి నిలబడ్డాం. స్ట్రాంగ్‌గా నిలబడ్డాం. ఆ అమ్మాయికి ఇంకా మంచి జరగాలని కోరుకుందాం. సెలవు. ముందు సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. జై హింద్.